నమస్కారం. శరన్నవరాత్రి 4వ రోజు భాగంగా అమ్మవారి ఈ రోజు కూష్మాండా దేవిగా ఉంటారు. అదే విధంగా విజయవాడలో అమ్మవారికి లలితా త్రిపుర సుందరిగా అవతారం ఈ రోజు తీసుకోబోతున్నారు. అయితే ఈ కూష్మాండా అంటే ఏంటి? కూష్మాండా అంటే కు ఉష్మ అండ, చిన్నదైనటువంటి విశ్వాన్నంతటికి వెలుగునిచ్చే కాంతి అని అర్థం. ఇది మనం భాగవతంలో చూసుకున్నట్లయితే అష్టమ స్కందంలో ఆ యొక్క ఏనుగు విష్ణుమూర్తి గురించి ప్రార్థిస్తూ లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన లోకంబకు చీకటి కప్పల నెప్పడు ఏకాకృతి వెలుగునో అతనినే సేవింతునంటుంది. అంటే ఈ యొక్క గ్రహాలు, సూర్యుడు, పాలపంతులు అన్ని దాటిన చివర ఒక చీకటి ఉంటుంది. ఆ చీకటికి బయట ఒక వెలుగు ఉంటుంది. ఆ వెలుగులో ఉన్నటువంటి పరమాత్మనే నేను పూజిస్తున్నాను అని ఆ ఏనుగు చెప్తుంది. ఆ స్వరూపమే ఈ శక్తి శాక్తేయంలోకి వచ్చేటప్పటికి ఈ కూష్మాండా దేవిగా మనం చెప్పడం జరుగుతుంది. ఈవిడ యొక్క స్థానం ఏంటి అంటే సూర్యుడి యొక్క మధ్య భాగంలో ఉంటుంది అని. ఉద్భాను సహస్రాభ కదా, అంటే 1000 సూర్యులు ఉదయిస్తున్నప్పుడు ఎంతటి తేజోమయంగా ఉంటుందో అంతటి తేజోమయమైనటువంటి కాంతిని కలిగి ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఈవిడ ఒక చేతిలో అమృత భాండాన్ని కలిగి సింహవాహిని అయి ఉండి